టాన్సిల్స్ అంటే ఏమిటి? ఈ టాన్సిల్స్ అనేవి మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు చిన్నపిల్లలకి టాన్సిల్స్ తీయకూడదంటారు కదా మేడం. ఏంటి ఎందుకల్లా? చిన్నపిల్లలకి టాన్సిల్స్ తీయకూడదు అంటే ఏం ఉండదు. అంటే ఈ టాన్సిల్స్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? ఏంటి అసలు? టాన్సిల్స్ అంటే టాన్సిల్లో ఉండేటువంటి మామూలు ఇన్ఫెక్షన్స్, చీమబట్టే ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టాన్సిల్స్? ఏం ఉండదండి. టాన్సిల్ అనేది పూర్తిగా దాని యొక్క బెడ్ నుంచి, అంటే టాన్సిల్ ఎక్కడైతే అంటుకుని ఉంటుందో దాని నుంచి పూర్తిగా లేయర్ బై లేయర్ తీయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇవి చీమి కానీ వీటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి మేడం? సమస్యలు తలెత్తడం అంటే ఆ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏనండి. వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ చీమి ఇంతే అవి. అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత అక్కడ ఏదైనా గ్యాప్ వస్తుందా? లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే యథాస్థితంగా అవయవాలు ఉండేది వేరు, ఆ ప్రాంతంలో అది రిమూవ్ చేయటం వల్ల అక్కడేమన్నా మళ్ళీ ఇన్ఫెక్షన్స్? గ్యాప్ అంటూ ఏమి రాదండి. వెల్కమ్ టు భారత వనిత టీవీ. ఈరోజు అవగాహన కార్యక్రమానికి మన స్టూడియోకి ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణురాలు, కొండవీడు హాస్పిటల్స్లో ప్రముఖ వైద్య నిపుణురాలు శ్రీవర్షిణి గారు మనతో ఉన్నారు. ఈరోజు టాన్సిల్స్ ఎందుకు వస్తాయి, వాటి రావటం వల్ల వాటి వల్ల వచ్చే తలెత్తే సమస్యలు ఏంటి, తదితర విషయాల గురించి మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. ముందుగా వర్షిణి మేడం గారికి ధన్యవాదాలు మేడం. నమస్తే అండి. టాన్సిల్స్ అంటే ఏమిటి? ఈ టాన్సిల్స్ అనేవి మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు అన్నీ కలిసి ఒక ముద్దలా తయారయ్యి మన నోట్లో ఉన్న కొండనాలుకి అటు ఇటు ఉండేటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట ఈ టాన్సిల్స్ అనేటువంటి. టాన్సిల్స్ ఎందుకు వస్తాయి మేడం అసలు? యూజువల్లీ టాన్సిల్స్ రావటం అంటూ ఏం ఉండదండి. టాన్సిల్స్ అనేవి పుట్టిన ప్రతి పిల్లలకి పుట్టిన వెంటనే ఉండేటువంటి స్ట్రక్చర్స్. ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు అవి చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తికి ఉపయోగపడతాయి. సో అది పుట్టినప్పుడే ఉంటాయి. బట్ బై ఏజ్, అంటే బై 6 years to 7 years ఆ టైం నుంచి అవి వాటంతటవే తగ్గిపోతూ ఉండాలి సైజు. సో బై ద టైమ్ ఆఫ్ 10 years అవి బాగా తగ్గిపోయి ఉండాలి. అంటే వయసుతో పాటు అవి కూడా గ్రోత్ అవుతూ ఉంటాయి మేడం మనకు? లేదు, 5 సంవత్సరాల వరకు అవి ఉంటాయి. 5 నుంచి 10 లోపు అవి తగ్గిపోతాయి. సైజు గ్రో అవ్వడం కాదు, తగ్గిపోతాయి. సార్, తర్వాత ఈ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి మేడం? ఈ టాన్సిల్స్ పెరగడం అంటే టాన్సిల్స్లో చీమ్ పడుతుందని, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇంకోటి ఏదో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివేవో దాంట్లో వస్తున్నాయని అర్థం. ఇవి పెరగడం వల్ల ఏంటంటే గొంతులో కొండనాలు కట్టి ఇటు చీమ్ బట్టి ఎర్రగా కందిపోయి అలా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరిగ్గా భోజనం అనేది చేయలేరు, ఏమీ తినలేరు. దాంతోపాటుగా అది చీమ్ బట్టి ఉంటాయి కాబట్టి జ్వరం రావచ్చు. ఇంకా కొంతమందిలో ఎక్కువగా చీమ్ పట్టినట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది కూడా రావచ్చు. అంటే అవి రావటం వల్ల నొప్పి ఇలాంటిది ఏమన్నా ఎక్కువగా ఉంటుందా మేడం? ఉంటుందండి. ఆ నొప్పది ఉండడం వల్లే చిన్నపిల్లలు కానీ ఎవరు సరిగ్గా తినలేకపోతారు. కొంతమంది జ్వరం కూడా వస్తూ దాంతోపాటు టాన్సిల్స్ కూడా రావచ్చు. అంటే పెద్దల్లో ఎక్కువ ఈ సమస్య కనపడుతుంటే చిన్నపిల్లల్లోనే ఉంటుందా మేడం? యూజువల్లీ చిన్నపిల్లల్లోనే ఉంటుందండి. బట్ కొంతమందిలో ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు మంచి ఆహారం తీసుకోవడం వల్ల కానీ, మంచి వెలుతురు అట్లాంటి మంచి ఏరియాలో ఉండడం వల్ల కానీ అవి బయటపడవు. బట్ బై ఏజ్ బాగా రోడ్డు మీద తిరుగుతూనో, లేకపోతే జలుబు అది ఎక్కువగా చేస్తూ ఇన్ఫెక్షన్లు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్స్ గొంతులోకి దిగి అక్కడ రెడీగా టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి రెడీ అవ్వడానికి ఉన్న వాటిని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలకి టాన్సిల్స్ తీయకూడదు అంటారు కదా మేడం, ఏంటి ఎందుకల్లా? చిన్నపిల్లలకి టాన్సిల్స్ తీయకూడదు అంటే ఏం ఉండదు. ఈ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మన మెడలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ లాంటివి కొన్ని వందలు ఉంటాయి యూజువల్గా అయితే. అవి చిన్నగా ఉన్నప్పుడు సరిగ్గా డెవలప్ అవ్వవు. సో మరీ చిన్నపిల్లలకి అంటే 4-5 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలకి వాళ్ళ రోగ నిరోధక శక్తికి టాన్సిల్స్ అనేవి ఉపయోగపడతాయి అని అంటారు. బట్ యూజువల్లీ ఏంటంటే ఇవి ఎంత ఉపయోగపడతాయో
అంతే ఎక్కువగా ఇబ్బందులు కలెక్ట్ చేస్తుంటే మాత్రం అంత చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా తీయాల్సి ఉంటుంది. ఈ తీయటం వల్ల ఏమన్నా ఇతర ఇబ్బందులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే శరీరంలో ఏమన్నా మార్పులు రావడం కానీ? టాన్సిల్స్ తీయడం వల్ల అయితే ఎటువంటి ఇబ్బందులు రావు. యూజువల్లీ వాటంతటవే 10 ఇయర్స్ కంటే బిలో ఏజ్ వాళ్ళకి తగ్గిపోతాయి కాబట్టి ఏ చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు అయినా సరే తగ్గుతాయేమో అనే మెడిసిన్స్ ఇస్తారు. బట్ అవి రికరెంట్గా అంటే తరచుగా వస్తూ మందులు వేసుకున్నప్పుడు తగ్గుతూ మళ్ళీ మళ్ళీ వస్తూ ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటేనే తీద్దాం అనే స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ టాన్సిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అసలు? టాన్సిల్స్ అంటే టాన్సిల్లో ఉండేటువంటి మామూలు ఇన్ఫెక్షన్స్, చీంబట్టే ఇన్ఫెక్షన్స్. ఇంకొంతమందిలో మనం ఇప్పుడు కిడ్నీల్లో వాటిలో రాళ్ళు చూసినట్టు టాన్సిల్స్లోంచి కూడా రాళ్ళు వస్తాయి కొంతమందికి. అవి టాన్సిల్లో లిత్స్ అని కానీ టాన్సిల్ స్టోన్స్ అని కానీ అంటాం. ఇంకొంతమందిలో ఇదే టాన్సిల్లో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చేరిపోవడం వల్ల ఒక సైడ్ ఆఫ్ ద టాన్సిలే లావ్ అవుతుంది. యూజువల్లీ టాన్సిల్స్ అనేవి కొండనాలికి రెండు వైపులా ఉంటాయి. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే నోట్లో సమానంగా రెండు వైపులా లావ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ఒకవైపు లావ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఒకవైపు లావుగా ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని అది ఎందుకు అలా వచ్చింది అనేది కూడా చూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ అంటే కిడ్నీలో రావటం అంటే వాటర్ తాక్కునో లేకపోతే ఏదన్నా వాటర్ తక్కువ వాటర్లో ఏర్పడతాయి అంటారు. ఇప్పుడు వీటికి ఎందువల్ల అసలు వీటికి రాళ్ళు ఎలా ఏర్పడతాయి అసలు? టాన్సిల్ స్టోన్స్ అంటే యూజువల్లీ టాన్సిల్ అనేది ఇలా గుప్పిడిలా ఉంటుందండి. ఈ మధ్యలో చాలా ఖాళీలు ఉంటాయి దాంట్లో. ఈ మధ్యలో అంతా చీమ పట్టేస్తూ ఉంటుంది మనం ఎప్పుడున్న టాన్సిల్ ఇన్ఫెక్షన్ అంటే. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ చీమ అనేది ఎక్కువ రోజులు స్టాగ్నెంట్గా అయిపోయి అట్లా అయిపోయిన వాళ్ళలో ఒక్కోసారి అదే ఒక స్టోన్గా తయారై బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళ టాన్సిల్స్లో నుంచి స్టోన్స్ వస్తున్నాయని మనకు క్లియర్గా చెప్తారు కూడా కొంతమంది పేషెంట్స్ అయితే. అంటే ఇది మందులతోనే నయమవుతుంది మేడం? యూజువల్గా వాటి యొక్క రికరెన్స్ రేట్ బట్టి అంటే ఎన్నిసార్లు వస్తుంది అనే దాన్ని బట్టి చూసుకుంటామండి. చాలా ఎపిసోడ్స్ ఉన్నట్లయితే అంటే ఇయర్కి మోర్ దాన్ 7 అలా ఉంటే మాత్రం అవి సర్జరీ జరగాల్సిందే. బట్ అంతకంటే తక్కువ ఉంటే యూజువల్లీ మందులు వాడి చూడొచ్చు. 1 or 2 అయితే మందులు వాడి చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టాన్సిల్స్? ఉండదండి. టాన్సిల్ అనేది పూర్తిగా దాని యొక్క బెడ్ నుంచి అంటే టాన్సిల్ ఎక్కడైతే అంటుకుని ఉంటుందో దాని నుంచి పూర్తిగా లేయర్ బై లేయర్ తీయడం జరుగుతుంది. సో వన్స్ అది తీసిన తర్వాత అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. టాన్సిల్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మనిషిలో, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? యూజువల్లీ జలుబు చేస్తుందండి. ఫస్ట్ జలుబు చేసిన తర్వాత అదే ఇన్ఫెక్షన్స్ గొంతులోకి అలా వెళ్ళి వాళ్ళు ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు. ఈ జలుబు చేసినప్పుడు జలుబే కదా అన్నట్టు చిన్న చిన్న మందులు వాడేసి తగ్గిపోయింది అన్నట్టు వదిలేస్తారు. బట్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు తినలేరు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, తినలేకపోతున్నాం ఏంటి అనేసి. ఇప్పుడు రీసెంట్గా చెంపలో వాయడం అని వస్తుంది మేడం ఒకటి, ఇది దానికి రిలేటెడేనా లేకపోతే దానికి దీనికి సంబంధం ఉండదా? లేదండి, చెంపలు వాయడం అనేది సెపరేట్. బట్ అవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ చెంపలు వాయడం కానీ ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు, అంతే, సెపరేట్ అదంతా. తీయడానికి ఎలాంటి విధానం అవలంబిస్తారు వీటిని, టాన్సిల్స్ని రిమూవ్ చేయడానికి? ముందు అసలు ఈ టాన్సిల్స్ ఎందువల్ల వచ్చినాయనేది మనం తెలుసుకోవాలండి. కొంతమందిలో ఏంటంటే మామూలు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంతమందిలో ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంటాయి, అటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినాయా, లేదంటే కొంతమందిలో స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వాటి వల్ల వస్తుంది. ఆ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల టాన్సిల్ వచ్చినట్లయితే వాళ్ళల్లో యాంటీ స్ట్రెప్టోకోకల్ యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది ఉన్న వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి గుండె ఇబ్బందులు కూడా వస్తాయి. గుండె ఇబ్బందులు, మోకాళ్ళ ఇబ్బందులు చిన్న చిన్న వస్తూ ఉంటాయి. సో అదంతా ముందు చూసుకుని ఆ బాడీలో టాన్సిల్ అనేది స్ట్రెప్టోకోకస్ వాటి వల్ల వచ్చిందా, వైరస్ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల వచ్చిందా, రెండు కాకుండా వేరే బ్యాక్టీరియా దేనివల్ల అయినా వచ్చిందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అదంతా తెలుసుకున్న తర్వాతే తీయడం దాకా వెళ్తాము. ఇప్పుడు ఈ ఆపరేషన్కి చేసే ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు వాటిని గుర్తించడానికి? ఆపరేషన్ చేసే ముందు యూజువల్లీ ఫస్ట్ ఏ పేషెంట్ అయినా మనకు టాన్సిల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బందితో వచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం 50% ఆఫ్ ద పేషెంట్స్కి ఏ మందులు అయితే పనికొస్తాయో ఆ టాపిక్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే వాటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలా రెస్పాండ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ చీమ్ అనే దాన్ని ఒక్కోసారి దాన్ని స్వాబ్ లాంటిది తీసి పరీక్షకు పంపించడం జరుగుతుంది. అందులో ఆ చీమ్ పంపించడం వల్ల ఏ క్రిములు ఉన్నాయి, ఏ మందులకి వీళ్ళు రెస్పాండ్ అవుతారు అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా
ఈ టాన్సిల్ అనేది చాలా వాస్కులర్ స్ట్రక్చర్, అంటే చాలా రక్తనాళాలతో కూడి ఉంటుంది. సో ఈ పేషెంట్ యొక్క బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ టైమ్స్, అంటే రక్తం ఎంత తొందరగా వీళ్ళకి గడ్డగడుతుంది, గడ్డగడ్డల్లో కూడా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేవన్నీ చూసుకున్న తర్వాతే పేషెంట్ని టాన్సిల్ సర్జరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటుగా పేషెంట్ యొక్క ఊపిరితిత్తులు, గుండె అవి కూడా బాగానే ఉన్నాయా, ఎందుకు అవి చూస్తున్నాము అంటే ఈ టాన్సిల్ ఆపరేషన్ అనేది ఈ నోట్లో నుంచి చేస్తాం కాబట్టి పూర్తి మత్తు ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి. ఆ పూర్తి మత్తు ఇచ్చినప్పుడు, అంటే జనరల్ అనస్థీషియా, పూర్తి మత్తు ఇచ్చినప్పుడు పేషెంట్ అనేది బయటికి తొందరగా రాగలరా, వాళ్ళ గుండె ఎలా పనిచేస్తున్నాయని ఇలా అంతా పూర్తి చెకప్ అయిన తర్వాతే టాన్సిల్ పేషెంట్ని సర్జరీ దాకా తీసుకెళ్తాం. ఓన్లీ రక్త పరీక్ష లాంటిదే మేడం అది? అన్ని రక్త పరీక్షలేనండి. అంతేగాని ఎక్స్రేలు కానీ ఇలా లేదు, చెస్ట్ ఎక్స్రే ఒకటి తీయించుకోవాలి. చెస్ట్ అంటే మామూలుగా అది అనస్థీషియా ఇవ్వడం కోసం జస్ట్ యాజ్ పర్ యాజ్ ద సర్జరీకి అయితే మామూలు రక్త పరీక్ష. మామూలుగా ఈ టాన్సిల్స్ బాడీలో ప్రతి మనిషిలో ఇవి ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషిలోనే ఉంటాయి. చిన్నపిల్లల్లో అవి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తికి ఉపయోగపడతాయి. బట్ బై ద ఏజ్ ఇంక వాటికి ఒక 4-5 years తర్వాత వాటికి ఎటువంటి పని ఉండదు. సో ఎటువంటి పని ఉండక ఊరికే అలా ఉంటాయి. అండ్ 4-5 years దాటిన చిన్నపిల్లల్లో ఏంటంటే మన మెడలో సర్వైకల్ లింఫ్ నోడ్స్ అనేవి కొన్ని వందల కొలది ఉంటాయి. అవి కూడా మన ఇమ్యూనిటీకి ఉపయోగపడతాయి. సో ఇంక టాన్సిల్స్ అంత ఉపయోగపడవు ఆ ఏజ్ తర్వాత. అందుకే అవి బై స్టడీస్ కానీ చెప్పేది ఏంటంటే బై 10 years వాటంతటా పోతాయి. పోనప్పుడు తీయించుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఇవి చీమ్ కానీ వీటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి మేడం? సమస్యలు తలెత్తడం అంటే ఆ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏనండి, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ చీమ్ ఇంతే అవి. వీటిని తీసిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆహారం తీసుకునే అవకాశం ఉంటుందా ఈ సర్జరీ అయిన తర్వాత? టాన్సిల్ సర్జరీ అయిపోయిన తర్వాత ద ఎంటైర్ డే, అంటే చేసిన రోజు అంతా పేషెంట్స్ ఐస్ క్రీమ్స్ మాత్రమే తీసుకుంటారు. సో చిన్నపిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది ఐస్ క్రీమ్స్ తీసుకోవడం అనేది. బట్ ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఏంటంటే కొంచెం గట్టిగా నవిలేవి కానీ, ఏదైనా ములక్కాడ లాంటి కోపుగా తగిలేవి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఆ లోపల నోట్లో పచ్చి అంతా ఉంటుంది కాబట్టి ఏ తిన్నా వాళ్ళకి మంట వస్తుంది. సో చప్పగా ఉండే వస్తువులు తినాలి. అండ్ ఒక 5-6 రోజులు చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఉంటే మంచిది. ఎందుకంటే పక్కన ఉన్న పిల్లల నుంచి వీళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే విధంగా ఉంటుందా ఏంది మేడం ఇది? ఇది టాన్సిల్ అయితే ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందదు. ఓకే. ఈ టాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఫర్దర్గా ముందు మనం హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఆపరేషన్ తర్వాత ముందు? ఆపరేషన్ అయిపోయిన తర్వాత 24 hours అండి, అంటే ఒక రోజు ఉండాల్సి ఉంటుంది. ఆపరేషన్ ముందు అయితే ఉండాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్లన్నీ చేయించుకుని రెడీగా ఆపరేషన్కి వస్తే సరిపోతుంది. ఎక్కువ ఇవి పిల్లలు, లేడీస్, జెంట్స్ అంత వేరియేషన్ ఉంటుంది అందరిలో ఉత్పన్నం అయితే? లేదు, అందరిలో యూజువల్లీ అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ టాన్సిల్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి? టాన్సిల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అంటే జలుబు చేయకుండా చూసుకోవాలి ఫస్ట్. ఈ బాగా వెలుతురు అవి ఉండే మంచి మంచి ఏరియాస్లో ఉండాలి. ఈ రోగ నిరోధక శక్తికి సరిపడేటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు ఎక్కువగా పెడుతూ ఉండాలి. ఇలాంటివన్నీ అవుతూ ఉంటే కొంతమంది చిన్నపిల్లల్లో ఇవి పొరపాటున ఇన్ఫెక్ట్ అయినా 1-2 సార్లు అంతే, సర్జరీకి వచ్చేంత పెద్దగా అవ్వవు. ఈ ఆపరేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం దీంట్లో అవలంబించాయి? ఆపరేషన్ అయితే చాలా రకాలు ఉంటాయండి. పాతకాలపు మెథడ్ అంటే క్లాసికల్ మెథడ్ అని అంటాము. దాంట్లో ఏంటంటే ఒక చిన్న ఫోర్సెప్స్ లాంటిది తీసుకుని టాన్సిల్ని దాని బెడ్ నుంచి సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇందులో నెగిటివ్ ఏంటంటే కొంచెం రక్తం అది ఎక్కువ పోవచ్చు. అండ్ పోయిన రక్తం ఎక్కడైతే పోతుందో ఆ ఏరియాలో మనం మళ్ళీ ఆ రక్తనాళాలని కాల్చడం కానీ, అక్కడ ఒక చిన్న కుట్టు లాంటిది వేయడం కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. అదే ఇంకొక మెథడ్ ఏంటంటే కాటరీ మెథడ్ అని అంటాము. అందులో కూడా ఏంటంటే టాన్సిల్ టిష్యూని మొత్తం దాని బెడ్ నుంచి సెపరేట్ చేసినప్పుడు పూర్తిగా కాల్చుకుంటూ వచ్చేయడం. సో దీనివల్ల హీలింగ్ కూడా, అంటే అదంతా ఏరియా అంతా కొంచెం కాలిపోయినట్టు అవుతుంది కాబట్టి దాని యొక్క రికవరీ కూడా చిన్నపిల్లల్లో కొంచెం లేట్గా ఉండొచ్చు. సో ఈ 2 మెథడ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంతగా ఎవరు వాడట్లేదు. అండ్ ఇట్స్ కొంచెం అవుట్డేటెడ్ మెథడ్సే. ఇప్పుడున్న మెథడ్స్ ఏంటంటే కోబ్లేటర్ కానీ లేజర్ కానీ వాడుతున్నాము. ఈ కోబ్లేటర్ వల్ల ఏంటంటే బేబీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తం పోదు. సో రక్తం పోదు అంటే లిటరల్లీ 0. సో 0 కాబట్టి ఎటువంటి హెమోగ్లోబిన్ ఎంత లెవెల్ ఉన్నా సరే, అంటే 9 ఉన్నా 6 ఉన్నా వాళ్ళకి టాన్సిల్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది రక్తం పోదు. సో ఆ రక్తం పోయేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే వాటి బ్లేడ్స్ వల్ల వాడుతూ, అండ్ ఈ కోబులేషన్ అనేది ప్లాస్మా టెక్నాలజీ అని అంటాం. అంటే దాని మీద ఒక చిన్న పొర లాంటిది తయారు చేసి అది హీల్ అవుతుంది. అండ్ మనం కాలుస్తున్నప్పుడు కానీ, ఆ టాన్సిల్ టిష్యూని తీస్తున్నప్పుడు కానీ
ఆ మెషిన్ నుంచి వచ్చేటువంటి వేడిని తగ్గించడానికి కూడా ఎప్పుడు సెలైన్ అనేది వస్తూ ఉంటుంది. సో చల్లగా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టిన సెలైన్ లాంటిది ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ టిష్యూ కూడా చల్లబడుతూ ఉంటుంది. సో వీళ్ళ హీలింగ్ అనేది యూజువల్గా మామూలు పాతకాలం మెథడ్లో చేస్తే హీలింగ్ అనేది ఒక 15-20 డేస్ పడితే, ఈ చిన్న పిల్లల్లో హీలింగ్ అనేది ఒక 7 డేస్కే అట్లా మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారు. సో ఈ కోబ్లేషన్ కానీ లేజర్ అయితేనే ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ అండి. ఇప్పుడు పెద్దోళ్ళు అంటే నొప్పి లేదో ఏదో ఒక పరీక్ష ద్వారా తెలుసు. చిన్నపిల్లల్ని ఎలా మేడం ఐడెంటిఫై చేయడానికి? చిన్నపిల్లలు ఫీవర్ వచ్చి ఏమీ తినకుండా ఉంటే యూజువల్లీ పేరెంట్స్ వాళ్ళని తీసుకొస్తారు. ఓకే, వాళ్ళకి అసలు ఏ నెల నుంచి ఏ సంవత్సరం నుంచి ఈటికి ఆపరేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది? యూజువల్ అయితే ఒక 3 ఇయర్స్ తర్వాత నుంచి చేస్తామండి. బట్ ఇట్ డిపెండ్స్. 3 ఇయర్స్ చిన్నపిల్లలకి చేస్తున్నాము అంటే ఇంకా వాళ్ళకి చాలాసార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మనం ఆగి చూద్దాము అనేటువంటి దాన్ని దాటే అంతగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఆ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ లోపల ఉంచుకోవడం వల్ల ఎప్పుడు ఈ టాన్సిల్ అనేది మనం తింటున్నప్పుడు ఆహార నాళికి దగ్గరగా ఉండడం వల్ల ఒక్కోసారి మనం వదిలేస్తే పారాఫెరింజియల్ యాబ్సెస్ అని అంటాం. అంటే ఫారింగ్స్ అంటే మన ఆహార నాళిక లాంటిది. సో దాని పక్కన కూడా చీమి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుని 3 to 5 ఇయర్స్ పిల్లలు అయితే తీసుకెళ్తాము. బట్ అంత పైన వాళ్ళని అయితే తీయచ్చేవి ఇబ్బంది ఉండదు. ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఏ అవయవాల మీదకి లేట్ చేయటం వల్ల ఏ అవయవాల మీద పడే అవకాశం ఉంది? ఫస్ట్ టాన్సిల్స్లో చీమి బట్టి టాన్సిల్స్ బాగా వాసిపోతాయి. మనం అది వదిలేసామంటే టాన్సిల్స్ పైన ఉన్నటువంటి పెరిటాన్సిలర్ యాబ్సెస్ అని అంటాం. అంటే కొండనాలుగు పైన ఉన్న స్కిన్ దాకా కొండనాలుగు పైన ఉన్న మ్యూకోజా వరకు కూడా చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని క్విన్సీ అని అంటాము. అది వదిలేశారంటే ఈ ఆహార నాలుక అంటే పారాఫెరింజియల్ యాబ్సెస్ దాని పక్కకు కూడా ఈ టాన్సిల్ యొక్క చీమ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ టాన్సిల్ బెడ్ అని చెప్తున్నాను కదా, టాన్సిల్ని సెపరేట్ చేస్తాం బెడ్ నుంచి అని, ఆ బెడ్లో ఉండేది కూడా మన ఆహార నాలుకే. సో మేము ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా దానికి ఏం అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ అక్కడ దాకా వెళ్తాయి అనే ఇబ్బంది వస్తుంటే మాత్రం వాళ్ళు ఆగకూడదు, వెంటనే ఆపరేషన్లు చేయించుకోవాలి. వాడికి ఇంకా పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత అక్కడ ఏదైనా గ్యాప్ వస్తుందా, లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే యథాస్థితంగా అవయవాలు ఉండేది వేరు, ఆ ప్రాంతంలో అది రిమూవ్ చేయడం వల్ల అక్కడేమన్నా మళ్ళీ ఇన్ఫెక్షన్స్? గ్యాప్ అంటూ ఏమి రాదండి. ఆ టాన్సిల్కి అటు ఇటు యాంటీరియర్ పిల్లర్, పోస్టీరియర్ పిల్లర్ అండ్ 2 పిల్లర్స్ అటు ఇటు ఉండి ఈ మధ్యలో టాన్సిల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మధ్యలో తీసేస్తాం అంతే. ఈ పార్ట్ ఇలానే ఉంటుంది. బట్ బై మన ఆపరేషన్ అంతా అయిపోయి ఆ పచ్చి మీద కొంచెం అది కూడా ఇలా హీల్ అయిపోతుంది. సో పెద్ద గ్యాప్ అంటూ ఏమొచ్చేది. దీనివల్ల శ్వాస తీసుకోవటం ఇలాంటి ఇబ్బందులు అయితే ఏమి తలెత్తు అంటారా? అంటే ఇది పెద్దవాళ్ళల్లో అయితే ఈ టాన్సిల్స్ అనేది అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళకి గురక కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గురక ఓన్లీ టాన్సిల్స్ వల్ల కాదు, వాళ్ళకి ముక్కులో ఇబ్బందులతో పాటుగా టాన్సిల్స్ ఉన్నట్లయితే వాళ్ళకి గురక వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కూడా గురక కూడా ఒక కారణం టాన్సిల్స్ వాటికి. ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే మామూలుగా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ వేరియేషన్ ఏమైనా ఉంటుందా మేడం? అంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఖర్చు వాటిలో అయితే వేరియేషన్ ఏమి ఉండదండి. వాళ్ళు ఏ బ్లేడ్ వాడాలనుకుంటున్నారు, లైక్ కోబ్లేట్తో చేయించుకోవాలనుకుంటున్నారా, లేజర్తో చేయించుకోవాలనుకుంటున్నారా, పాతకాలం అనేది దాన్ని బట్టి ఖర్చు మారుతుంది తప్పితే పిల్లల యొక్క వయసు వాటి బట్టి మారదు. బట్ ఏంటంటే పెద్దవాళ్ళలోనే ఈ టాన్సిల్స్ తీయడం వల్ల ఎక్కువ నొప్పి వస్తుంది చిన్నపిల్లలతో పోలిస్తే. ఏదైనా అంతే కదండి, ఇన్ఫెక్షన్ అనేది కొన్ని సంవత్సరాలుగా లోపల ఉండిపోతూ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ ముదిరిపోతుంది. ముదిరిపోయినప్పుడు తీసిన దానికి నొప్పి కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ వస్తుంది. సో చిన్న పిల్లల్లోనే నొప్పి తక్కువ ఉంటుంది. ఆహార నియమాలు ఏమైనా ఉంటాయి ఆపరేషన్ తర్వాత? మెత్తగా ఉండేవి తినాలండి. అన్నం కానీ ఏదైనా సరే మెత్తగా చేసుకుని తినాలి. అండ్ ఏది గుచ్చుకునేవి అస్సలు తినకూడదు. మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళు బ్రష్ అది చేసుకుంటున్నప్పుడు ఆ వెనకాల దాకా వెళ్ళి, అంటే కొండ నాలుగు దాకా వెళ్ళి తగలకుండా ఇంట్లో ఉన్న పేరెంట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. పైగా మేడం ఇప్పుడు ఈ ఆపరేషన్లకి ఇన్సూరెన్స్లు కానీ క్లెయిమ్స్ చేసుకోవడానికి ఏమేమి సదుపాయాలు ఉంటాయి? అన్ని రకాల ఇన్సూరెన్స్లు అన్నీ ఉంటాయండి. అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కూడా ఉంది. మన కొండవీడిలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి మేడం? మన కొండవీడి ఏంటి హాస్పిటల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 10-12 రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. దాంతోపాటు ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉంది. అండ్ అన్ని రకాల బ్లేడ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ టాన్సిల్స్తో బాధపడే వాళ్ళకి, లేకపోతే టాన్సిల్స్ వస్తున్న ఎవరికైతే రాబోతున్నాయో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మా టీవీ ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? టాన్సిల్స్తో బాధపడే వాళ్ళు అయినట్లయితే ఒకసారి మీ దగ్గరలోని చెవి ముక్కు డాక్టర్ని కంపల్సరీ కలవండి. ఆ టాన్సిల్స్ 2 సమానంగా పెరుగుతున్నట్లయితే కంగారేం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అకార్డింగ్లీ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. సర్జరీ చెప్తే సర్జరీ, మందులు వాడదామంటే మందులు, లేదు తగ్గట్లేదంటే వాళ్ళే మీకు స్వాబ్ తీసి పంపించడం జరుగుతుంది.
ఒక సైడే అంటే రెండు వైపులా కాకుండా ఒక వైపే పెరుగుతూ ఇంకొకటి బాగానే ఉన్నట్లయితే ఇది ఇంకా ప్రమాదకరం. ఒకవైపే పెరుగుతుంది అంటే అందులోపల ఏదో క్రిములు లోపల ఇంకా ఉన్నాయి. ఆ క్రిములు మనం దాన్ని తీసి పరీక్షకు పంపిస్తే కానీ ఏంటనేది మనకు తెలీదు. సో దాన్ని అలా ఉంచుకోవడం మంచిది కాదు. అదైతే కంపల్సరీ చూపించుకోండి. రాకుండా జాగ్రత్తలు చిన్నపిల్లల్లో అంటే మంచి వెలుతురు వాటిల్లో ఉంటూ వాళ్ళకి ఆ ఫుడ్ ఐటమ్స్ అంటే యూజువల్లీ వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ పెట్టండి, క్యారెట్ బీట్రూట్ లాంటివి. సో దట్ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. పెరిగినట్లయితే ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. అంతే. ముఖ్యంగా మన టాన్సిల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు, తర్వాత మళ్ళీ అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఆపరేషన్ తర్వాత అయితే ఒక 5 days దాకా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో. ఇంకా రిపీట్ అయితే ఏం రావండి యూజువల్లీ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మన స్టూడియోకి వచ్చి ఈరోజు ఈ టాన్సిల్స్ వల్ల ఇబ్బంది పడే ప్రజలు ప్లస్ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన శ్రీవర్షిణి మేడం గారు మనకు వివరించారు. అదేవిధంగా మన కొండవీడు హాస్పిటల్లో అనేక సదుపాయాలు ఉన్నాయి, ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా.